అరుణాచల గిరి ప్రదక్షిణ గురించి ఎక్కడ చూసినా కూడా 3-4 అవర్స్ లో అయిపోతుంది. 14 కిలోమీటర్ వాక్ అంతే అని అన్నారు. బట్ ప్రదక్షిణ తర్వాత మన కాల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కరు కూడా చూపించలేదు నాకు. ఇసుకేస్తే రాలనంత మంది జనాలు ఉంటారు పౌర్ణిమ రోజు అని చెప్పారు అరుణాచలంలో. ఆ రోజు పౌర్ణిమ మార్నింగ్ 6 కి స్టార్ట్ అని అన్నారు. మేము 7 కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసాము. మేము స్టార్ట్ చేసింది ఈశాన్య లింగం నుంచి. అదేంటో గిరి ప్రదక్షిణ రూట్ మొత్తం శివుడి ఫోటోస్ కంటే ఈ తమిళ హీరోస్ ఫోటోసే ఎక్కువ ఉండే. ఫస్ట్ 6 కిలోమీటర్స్ అయితే చాలా ఈజీగా తెలియకుండానే అయిపోయాయి. 6 కిలోమీటర్స్ తర్వాత యమలింగం వచ్చేస్తుంది. దారిలో మూడవట్టుకల్ సూప్ దాగాం. అచ్చం నార్ సూప్ లా ఉండే. శివుడి దయ వల్ల అలసట ఇంకా ఆయాసం రావట్లేకుండే గానీ రోడ్ మీద ఉన్న కంకర్ కాళ్ళకు గుచ్చుకొని చాలా నొప్పేస్తుండే నడుస్తుంటే. అలా 2 కిలోమీటర్స్ కి నైరుతి లింగం కూడా వచ్చేసింది. 1.5 hours పట్టింది మాకు 8 కిలోమీటర్స్ కి. కంటిన్యూస్ బాడీ మూవ్మెంట్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంక్రీజ్ అయ్యి ఇలా చేతులు స్వెల్ కూడా అయ్యాయి. నెక్స్ట్ 2 కిలోమీటర్స్ లో వరుణ ఇంకా వాయులింగం కూడా దర్శనం చేసుకున్నాము. టోటల్ 10 కిలోమీటర్స్ కి మాకు 2.5 hours పట్టింది. ఇంకో 4 కిలోమీటర్స్ కదా అని కాసేపు కూర్చుందాం అనుకున్నాము. ఒక జ్యూస్ కూడా తాగాను నేను. ఇంకో 2 కిలోమీటర్స్ కి కుబేరలింగం కూడా వచ్చేసింది. కాళ్ళకి కంకర్ కుచ్చుకొని లాస్ట్ 2 కిలోమీటర్స్ అయితే అసలు అడుగు కూడా వేయలేకపోతుండే. బట్ శివుడి దయ వల్ల మొత్తం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాము. మాకైతే టోటల్ 4 hours పట్టింది 14 కిలోమీటర్స్ కి. తర్వాత అక్కడ నుంచి మేము దర్శనానికి వెళ్ళిపోయాము. అక్కడ శివుడిని దర్శించుకున్నప్పుడు మాత్రం ఈ గిరి ప్రదక్షిణ ఎన్ని సార్లన్నా అయ్యొచ్చు ఈయన కోసము అని అనిపించింది. నా ఫేస్ చూస్తున్నారా ఎలా వెలిగిపోతుందో అసలు దర్శనం తర్వాత. అలా లడ్డు ప్రసాదం తినుకుంటూ రూమ్ కి వచ్చే దారిలో చూస్తే గిరి ప్రదక్షిణ రూట్ మొత్తం క్రౌడ్ తో ఫిల్ అయిపోయింది. పౌర్ణమి రోజు యాక్చువల్ రష్ అయితే ఆఫ్టర్నూన్ 3 PM నుంచే స్టార్ట్ అవుతుందంట. రూమ్ కి వచ్చి కాల పరిస్థితి చూసుకుంటే ఇలా ఉండే. అసలు ఒక్క అడిగేయడానికి కూడా చాలా నొప్పి వస్తుండే. నాకు రెస్ట్ తీసుకునే టైం కూడా లేదు. ఎందుకంటే నెక్స్ట్ డేనే నేను తిరుమల మెట్లు ఎక్కబోతున్నాను అనమాట. ఈ నొప్పులతో అలిపిరి మెట్లు ఎలా ఎక్కానో చూడాలనుకుంటే ఫాలో అలాంగ్. ఓకే బై క్యూటీస్.